హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. అఖండ దీపం ఎత్తుకొని అమ్మవారిలాగా నడిచొస్తుంది ఎవరా అనుకుంటున్నారా? తను నా ముద్దుల మేనకోడలు, మా ఆడపడుచు వాళ్ళ పాపండి. ఈ రోజు వీడియోలో రఘునాథపాలెంలో జరుగుతున్నటువంటి ముత్యాలమ్మ తల్లి బోనాల కార్యక్రమాలు ఈ రోజు వీడియోలో చూద్దాం. అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ముత్యాలమ్మ బోనాలు ఎలా చేశారు, వాళ్ళ ఊరుకున్నటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అలాగే మా మేనకోడలు అఖండ దీపం ఎలా తీసుకువెళ్ళింది, అలాగే సాయంత్రం పూట ప్రభలు కూడా చాలా బాగా కడతారండి. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి చక్కగా పెరుగన్నంతో చేసినటువంటి నైవేద్యం, అంటే దాన్ని చల్లకూడు అంటారు. ముత్యాలమ్మ తల్లికి చాలా ఇష్టం అనమాట. దాన్ని నైవేద్యంగా తయారు చేసి ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్ళటానికి ఊళ్ళో ఇలా కుండలు తీసుకుని వస్తారండి. ఈ నైవేద్యం తీసుకెళ్లి ముత్యాలమ్మ తల్లి దగ్గర పెడతారు. ఈ రఘునాథపాలెంలో పెద్ద శెట్టి అండి, మా ఆడపడుచు వాళ్ళు, అంటే ఆతుకూరు శ్రీనివాసరావు అలాగే రాజ్యం వాళ్ళ దంపతులు పెద్ద శెట్టిగా గత కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ ఇక్కడికే వస్తారనమాట. ఇలా చల్లకూడు తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఫోటోలో మా ఆడపడుచు వాళ్ళ పాప జయశ్రీ, తను అఖండం ఎత్తుకోపోతుంది కాబట్టి ఈరోజు తనే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్లో చూశారు కదా, ఈ కర్ర ఏంటా అనుకుంటున్నారా? ఇది చల్లకవ్వం కర్ర అండి. దీన్ని ముత్యాలమ్మలాగా పూజ చేస్తూ ఉంటారు. గత 90 సంవత్సరాల దగ్గర నుంచి కూడా దీన్ని ఇలాగే పూజ చేస్తూ ఉన్నారు. 4 తరాల నుంచి అండి. అయినా కానీ ఏ మాత్రం పుచ్చకుండా కర్ర అలాగే ఉందంటే అదేనండి ముత్యాలమ్మ తల్లి మహత్యం. అంటే ఇదేనండి ముత్యాలమ్మ తల్లికి నిలువెత్తు సాక్ష్యం. అలాగే ఆ పెరుగన్నంతో చేసినటువంటి నైవేద్యం, అదే ఆ చల్లకూడుని ఇక్కడ కూడా ఇంట్లో ముత్యాలమ్మ తల్లి దగ్గర పెట్టుకుంటారు. అలాగే మన ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పక్కన దీపారాధన చేస్తారండి. వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అఖండ దీపం వెలిగించడానికి ప్రమిదలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారు. ఇంటి ఆడపిల్లండి, అంటే ఆతుకూరి జానయ్య గారి చిన్న కుమార్తె సుశీలమ్మ గారు చక్కగా ప్రమిదలన్నింటినీ కూడా పూజిస్తూ పసుపు రాసి బొట్లు పెడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ అఖండం ఎత్తుకోపోతున్నటువంటి జయశ్రీ, అలాగే చక్కగా వాళ్ళ పాప కూడా సాత్వికానే పక్కన కూర్చొని చక్కగా మా మమ్మీ ఎలా పూజ చేస్తుంది, నెక్స్ట్ నేను ఎలా చేయాలి అనుకుంటూ చక్కగా చూస్తుందండి. ఇక్కడ 6 నైవేద్యాలు పెట్టారు. అంటే ముత్యాలమ్మ తల్లి అక్కల చెల్లెలు ఉంటారు కదా, 3 రెళ్ళు 6 నైవేద్యాలు కూడా పెట్టారు. అలాగే పెద్దవాళ్ళకి 2, ఇంట్లో ముత్యాలమ్మకు 1, మొత్తం 9 ఇస్తరాకుల్లో నైవేద్యాలు చక్కగా పెట్టారండి. అలాగే నెక్స్ట్ అమ్మవారి దగ్గర మనం కట్టుకోబోయేటటువంటి చీర, గౌరమ్మ, పత్తొత్తులు, వక్క, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు కూడా అమ్మవారి దగ్గర చక్కగా పెట్టుకొని ఇంట్లో అందరూ కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని, మాడపడుచు అందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసిందండి. తర్వాత అమ్మవారికి అలాగే నైవేద్యాలు సమర్పించాం కదా, నెక్స్ట్ అందరూ చల్లవారు పోసి సాంబ్రాణి ధూపం వేస్తారు. ముత్యాలమ్మ తల్లికి చాలా ఇష్టం అండి. ఇక్కడ జయశ్రీ, వాళ్ళ హస్బెండ్ తేజ, వాళ్ళ పాప సాత్విక. ముసినవ్వుల ముత్యాలమ్మ నీ మహిమల చూపమ్మ, నీ చల్లని చూపులు మా భక్తులపై ఉండాలమ్మా, నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా, నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా, నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా, నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా. ముసినవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపమ్మా, నీ చల్లని చూపులు మా భక్తులపై ఉండాలమ్మా, కోరిన కోరికలు తెచ్చినవమ్మా, అడిగిన వరములు ఇచ్చినవమ్మా, పదరాకుండా చూసినవమ్మా, అండగా మాకు ఉన్నావమ్మా, చీరలు సారెలు పెట్టినవమ్మా, వడి బియ్యము పోసినవమ్మా, మొక్కులతోటి మొక్కినవమ్మా, చేతులెత్తి మొక్కామమ్మా, చేతులెత్తి మొక్కామమ్మా, నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా, నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా. ముసినవ్వుల ముత్యాలమ్మ నీ మహిమల చూపమ్మా, నీ చల్లని చూపులు మా భక్తులపై ఉండాలమ్మా, నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా, నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా, నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా, నీ చల్లని చూపులు మా భక్తులపై ఉండాలమ్మా. ఇక్కడ వారు పోస్తుంది మా అత్తయ్య గారు, మామయ్య గారు అండి.
నెక్స్ట్ వచ్చేసి జయశ్రీ వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు మఠంపల్లి అండి వీళ్ళది. ఇలా అందరూ ఒక్కొక్కరుగా వారు పోస్తూ ఉన్నారు. నెక్స్ట్ మా వారు, నేను, అలాగే మా పిల్లలు కూడా వారు పోసామండి. ఇక్కడ మా చిన్న బాబు కూడా ఇలా ఈ జనరేషన్ పిల్లలకి అలా మజ్జిగ వారు ఎలా పోయాలి, సాంబ్రాణి, ఇవన్నీ కూడా పిల్లలకు తెలియదండి. కాబట్టి మనం మన సాంప్రదాయాలు, వెనకటి సాంప్రదాయాలు పోకుండా పిల్లలందరికీ కూడా మనం చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఆతుకూరి జానయ్య గారి మనవడండి జయంత్. ఇక మా జయశ్రీ దేవుడి దగ్గర పెట్టుకున్నటువంటి ఆ చీర చక్కగా కట్టుకొని వచ్చి వారు పోసింది. నెక్స్ట్ ఇక్కడ మనం అమ్మవారికి నైవేద్యం పెట్టాం కదా ఇంట్లో, ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్ళి అక్కడ ముత్యాలమ్మ తల్లి గుళ్ళో నైవేద్యాలుగా పెడతారండి. ఇవన్నీ కూడా తీసుకువెళ్ళటానికి ఒక టిఫినీ లాంటిది తీసుకొని అందులో కూడా చక్కగా సర్దేసుకొని అమ్మవారి దగ్గరికి బోనం అంటారు కదా, అదే తీసుకొని వెళ్తారనమాట. నెక్స్ట్ అక్కడ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత చక్కగా అందరూ గారెలు, పరవన్నం, పులిహార అందరూ కూడా చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. ఇంట్లో వంటలైనా మంచైనా చెడైనా అందరూ కూడా చక్కగా కల్మషం లేకుండా తలా ఒక పని చక్కగా సరదాగా చేసేసుకుంటామండి. ఆడుతూ పాడుతూ చేస్తే ఎంత పనైనా కూడా అలసట లేకుండా చేసేసుకోవచ్చు కదా. అందరం చక్కగా తలా ఒక పని చేసుకున్నామండి. ఒకళ్ళ పులిహార, ఒకళ్ళ పరవన్నం, ఒకళ్ళ గారెలు, ఇలా అందరం కూడా చక్కగా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ గారెలు అయిపోయిన తర్వాత కావాలా మీకు కూడా తీసుకోండి, చాలా బాగున్నాయండి గారెలు అయితే. నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత అందరూ చక్కగా బోనం ఎత్తే ముందు నమస్కారం చేసుకోవటానికి వచ్చారండి. ఇక్కడ ఆతుకూరి శ్రీనివాసరావు గారి తమ్ముడు ఆతుకూరి రామారావు గారు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, అలాగే సుశీలమ్మ గారు, ఇలాగే మా ఆడపడుచు, వాళ్ళ బియ్యంకులు, కూతురు, అల్లుడు, మేము అందరం కూడా అమ్మవారికి చక్కగా నమస్కారం చేసేసుకొని ఇంకా అఖండ దీపం అయితే స్టార్ట్ చేస్తుందండి. మా ఆడపడుచు వాళ్ళ పాప అఖండ దీపం వెలిగించుకొని చక్కగా నమస్కారం చేసుకొని ఎటువంటి ఆటంకం లేకుండా అక్కడ దాకా వెళ్ళిన దాకా దీపం కొండెక్కకుండా చక్కగా మొక్కు తీర్చుకోవటానికి మా ఆడపడుచు పాప రెడీగా ఉందండి. ఇక్కడ అఖండ దీపం అంటే హోమం చేయటంతో సమానం అండి. అఖండ దీపం అంటే నూనె అయిపోయేదాకా దీపం కొండెక్కకుండా చూసుకుంటూ అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళాలి. అసలు వెనకట ఈ అఖండ దీపం నవరాత్రుల టైంలో 9 రోజులు వెలిగేలా ఇంకా వ్రతాలు, నోములు ఆ టైంలో పెడుతూ ఉంటారు. అసలు ఈ అఖండ దీపం అప్పట్లో వెనకటైతే తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు పెద్ద మూకుల్లో పోసి మరింత నూనె పోసి పెద్ద బొత్తేసి అంటే అడుగును బియ్యం పోసి ఆ దీపం కొండెక్కకుండా ఏదైనా అడ్డు పెట్టి అందులో ఒక పువ్వు, పండు నివేదనగా పెట్టి తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేదాకా కూడా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ లోటు తెలియకుండా ఆ ఇంటిని కాపాడమ్మా అని ఆ దైవాన్ని అర్చించుకొని తీర్థయాత్రలకు వెళ్ళటం అనేది ఒకప్పుడు పద్ధతి. కానీ ఇప్పుడు తీర్థయాత్రలు ఎలా ఉన్నాయి? వినోదయాత్రలు, విహారయాత్రలు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఏం కనిపించట్లేదండి. ఇంకా మా జయశ్రీ ఇప్పుడు అఖండ దీపం ఎత్తుకోబోతుంది.
లాహిరే లాహిరే లల్లాహిరే జనులంతా కలిసి ఆడండిరే అమ్మలు అక్కలు అయ్యలు అన్నలు రఘునాథ పాలెం ముత్యాలమ్మ తల్లికి లాహిరే లాహిరే లల్లాహిరే జనులంతా కలిసి ఆడండిరే పిలిచినంతనే తల్లి పలికేనంట అడిగినంతనే వరము ఇచ్చేనంట బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మేనంట సినిమి నిడితే విభూతిగా మారేనంట నలుగురు పొలిమేర్ల ఉంటుందంట నలుగురికి తల్లి ముత్యాలమ్మంట లాహిరే లాహిరే లల్లాహిరే జనులంతా కలిసి ఆడండిరే చూసినంతనే సభలు కలిగేనంట చూడ చక్కని తల్లి అమ్మేనంట పురాతన దేవాలయ నిధి ఏనంట పూజిస్తే మన కలలు పండేనంట ముత్యాలమ్మ వెలసింది మన కొరకంట నమ్ముకుంటే మనకి మోక్షం ఇచ్చునంట లాహిరే లాహిరే లల్లాహిరే జనులంతా కలిసి ఆడండిరే లాహిరే లాహిరే లల్లాహిరే జనులంతా కలిసి ఆడండిరే పాలెం ముత్యాలమ్మ తల్లేనంట రఘునాథ పాలెం ప్రజలకు ఇలవేల్పంట ముత్యాలమ్మ తల్లికి గౌరమ్మంట గంగమ్మ తల్లికి లక్ష్మీదేవంట అందరినీ కాపాడే గంగమ్మంట సిరి సంపదలిచ్చే శ్రీ లక్ష్మేనంట లాహిరే లాహిరే లల్లాహిరే జనులంతా కలిసి ఆడండిరే లాహిరే లాహిరే లల్లాహిరే జనులంతా కలిసి ఆడండిరే
ఈ ప్రేమలో దాంట్లో పోయినా శూన్యమందున సృష్టి వెలసిన సమయమిది ఏలా గ్రహములన్నీ రూపుదిద్దిన వేళ ఇది ఏలా ఆది దేవతాలకించి అవతరించిన సమయమిది పంచభూతములన్నీ ఇంటికి ప్రాణమిచ్చే సమయమిది ఆది దేవత మహిమల ఆసక్తి ఆవిర్భవమురా శూన్యమందున సృష్టి వెలసిన సమయమిది ఏలా గ్రహములన్నీ రూపుదిద్దిన వేళ ఇది ఏలా పసుపు వేస్తున్నా చేపట్టుకుంటుంది వేస్తున్నాను చేయబడుతుంది కూరగాయలా మనవరాలు ఉండే రమ్మలు ఉండే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడు సర్లే నేను అట్లే నూనె కానీ చేసిన ఒకటి కొట్టమని తినే ఇక్కడ కొడతా చేసి 100 రూపాయలు ఇక్కడ అమ్మవారికి తొలి బోనం రఘునాథపాలెంలో పెద్దశెట్టి అయినటువంటి ఆతుకూరి జానయ్య గారి కొడుకు ఆతుకూరి శ్రీనివాసరావు గారు, అలాగే ఆతుకూరి రాజ్యం వీళ్ళేనండి ఫస్ట్ తొలి బోనం సమర్పిస్తారు. ఇప్పుడు అమ్మాయి అఖండం ఎత్తుకుంటానని మొక్కుబడి తీర్చుకొని చక్కగా తొలి బోనం అయితే సమర్పించుకుంది జయశ్రీ. ఇక్కడ ఆతుకూరి జానయ్య గారి పిల్లలు రామారావు గారు, సుశీల గారు కూడా ఉన్నారండి. ఆహా, అమ్మవారు ఎంత చక్కగా అలంకరించుకొని ఉన్నారో ముత్యాలమ్మ తల్లి. తనను చూస్తేనే మనకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక్కడ బయట కూడా అమ్మవారికి ఎదురుగా బోనాన్ని సమర్పిస్తారు. చూశారు కదా, వీళ్ళు బోనం చెల్లించాక అందరం
బోనాలు చెల్లించడానికి రెడీగా ఉన్నారండి. ఆతుకూరు శ్రీనివాసరావు గారు, రాజ్యలక్ష్మి గారు బోనం సమర్పిస్తున్నారు. షెడ్ గారు మొత్తం అయిందా కార్యక్రమం? షెడ్ గారులు మొత్తం పెట్టారా? మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టచ్చుగా? ఓకే, అందరూ పెట్టచ్చు, పెట్టండి. నీళ్ళు కొడతారు అలా ఒక గుళ్ళో రాయలేదు రాయది బయటికి వదిన పొట్టు పెట్టు పట్టుకు అమ్మని పట్టుకొని నేను ఎత్తుకుంటాను పట్టుకోలేదు దిగరాదు నాని దిగవా. ఇక్కడ మా అత్తగారు కూడా ఒక బోనం సమర్పించారు. మా అత్తయ్య గారు కాలు ఆపరేషన్ చేయించుకున్నారండి. ఆ అమ్మవారే ఫస్ట్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నడవటం, అమ్మవారి దగ్గరికి రావటం ఇదే ఫస్ట్ అండి. ఆ అమ్మవారే నడక ఇచ్చి నడిపించుకుంటూ అమ్మవారి దగ్గరకు తీసుకొచ్చారనిపించింది. అసలు మేమే ఆశ్చర్యపోయాం అమ్మవారి దగ్గరికి రాగలిగింది అంటే. అంతా అమ్మవారి దయండి. అమ్మవారే రప్పించుకున్నారు బోనం దగ్గరికి. బోనం సమర్పించారు మా అత్తయ్య గారు కూడా. పెట్టింది నువ్వు పెట్టు నువ్వు పెట్టు మరి. మొత్తం అన్ని ఇక్కడే ఊదిపెత్తులు ఫస్ట్ ఇంకా మొత్తం చిన్న మనుషులు పంచేదమ్మాయి మరి ఖాళీది లోపల సంచి లోపల
దీంట్లో ఏమైనా చూడు మరి దీంట్లో ఏముండే దీంట్లో స్కూల్ కాదు డబ్బా అయింది అది అదే మరి చూసుకో. అలాగే సాయంత్రం పూట ఇక్కడ బొడ్రాయి అనమాట. అక్కడ ఈ బొడ్రాయి దగ్గర ఊరేగింపుగా దున్నపోతుని ఒకళ్ళు మొక్కుబడి పెట్టుకొని అమ్మవారికి బలిస్తారనమాట. ఆ దున్నపోతుని ఇక్కడ సాయంత్రం పూట ఊరేగించుకొని తీసుకువెళ్తారు. ఇక్కడ బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ దున్నపోతుని బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నారు. సాయంత్రం పూట ప్రభబండి అయితే రెడీ చేస్తున్నారు. మళ్ళీ ఇంటి ఆడపడుచు ఇంటి ఆడపిల్ల చక్కగా ఆ ప్రభబండికి కూడా పసుపు రాసి బొట్లు పెడుతూ ఉన్నారు అలంకరణ చేయటానికి. చక్కగా అది కూడా అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ ప్రభబండికి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. ఆతుకూరు జానయ్య గారి కూతురు ఆతుకూరు సుశీలమ్మ గారు ఇంటి ఆడపిల్లలాగా చక్కగా పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. అలాగే ఆ ప్రభ తీసుకువెళ్ళటానికి ట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉంది. దానికి కూడా చక్కగా అమ్మవారు తీసుకువెళ్ళే వాహనం కాబట్టి దానికి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెడుతుంది జయశ్రీ వాళ్ళ అత్తయ్య గారండి. ఉదయం పూట అగండం తీసుకువెళ్ళేటప్పుడు కూడా చక్కగా వాళ్ళ అత్తయ్య గారు ముందు ఉంటూ రాళ్ళు ఉన్నప్పుడు చిన్నగా గుంటలు అంటే ఆ రోడ్డు సరిగా లేవదండి రఘునాథపాలెంలో. సో ఆ రాళ్ళు ఆ గుంటలు అప్ అండ్ డౌన్స్ ఉన్న చోట జాగ్రత్తగా తన కోడల్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా తీసుకొని వెళ్ళారండి. వాళ్ళ వారు కూడా అఖండ దీపం కొండెక్కకుండా చక్కగా తోడుగా ఆయిల్ వేసుకుంటూ చాలా చక్కగా ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటూ తీసుకువెళ్ళారు. సాయంత్రం పూట అమ్మవారిని తీసుకువెళ్ళేటప్పుడు చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఆవాహనం చేసినట్లుగా ఇంటి ముందు అమ్మవారు వెళ్తున్నారు కాబట్టి శుభప్రదంగా ముగ్గులు కూడా పెట్టారు. తర్వాత సాయంత్రం పూట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ జయంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే జయశ్రీ వాళ్ళ మామయ్య గారు కూడా చక్కగా హెల్ప్ చేస్తూ తలా ఒక చేసి ప్రభని చక్కగా రెడీ చేశారండి. ఇక్కడ చక్కగా జయశ్రీ వాళ్ళ పాప సాత్విక ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. ఇలా చక్కగా ప్రభని తయారు చేసి బయట ట్రాక్టర్కి ఎక్కిస్తున్నారండి. ఇది జనరేషన్ మారే కొద్దీ కూడా పిల్లలకు ఒక్కొక్కరుగా వాళ్ళు చూస్తూ ఉంటే చేస్తూ ఉంటారు. మనమే చేయకుండా చూస్తూ ఉంటే వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. కాబట్టి మనం చేస్తే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని కూడా మనం పోనివ్వకూడదండి. దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇక్కడ ప్రభండి వెళ్ళే ముందు క్రాకర్స్ కూడా కాల్చారండి. పైకి వెళ్ళే క్రాకర్స్ పైకి వెళ్తే ఓకే, కానీ కిందకి వెళ్తే పరిస్థితి ఏంటండి? ఇదిగోండి ఇలా ఉంటుంది. అరే సరే అశోకు అశోకు పుట్టది నేను కూడా పోతున్నా. అందరూ వచ్చి పట్టిది వీడియోలోనే సైడ్ నొక్కుతున్నా. వీడియో పడితే పుట్టబడి బా జరుగు బా కొంచెం జరుగు.
సాయంత్రం పూట చక్కగా ప్రబ్బండి దగ్గర అందరం కూడా ఫ్యామిలీ ఒక్కొక్కరుగా ఫోటోలు అయితే దిగామండి. అమ్మవారి ప్రభ కట్టటమైనా, అఖండం ఎత్తుకోవటమైనా, ముత్యాలమ్మ బోనం పెట్టటమైనా ఏది ప్రతి ఒక్కటి కూడా మనకి అదృష్టం ఉంటేనే అవి చేయగలుగుతామండి.
సాయంత్రం పూట ప్రభలైతే బయలుదేరాయండి. ఆ ప్రభతో పాటు మేము కూడా వెళ్ళాము. అలాగే ఇంకా చాలామంది ఈసారి డీజే కూడా పెట్టారండి. లైటింగ్ ఉన్నటువంటి ప్రభలు కూడా పెట్టారు. చూసారు కదా, ఇక్కడ డీజే పెట్టి అలాగే ప్రభలు లైటింగ్తో చాలా బాగున్నాయి కదండి. ఇంకా ప్రభలన్నీ కూడా నైట్ 11-12 అలా అవుతాయండి. చాలా బాగా జరుగుతుంది. రఘునాథపాలెంలో ముత్యాలమ్మ తల్లి బోనాలు అయితే అందరూ చక్కగా ఒకేసారి పెట్టుకుంటారు. కొన్ని ఊళ్ళల్లో అయితే పార్టీల పరంగా పెడుతూ ఉంటారు, కానీ రఘునాథపాలెంలో చాలా చక్కగా పెడతారు. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి, మా ఆడపడుచు పసుపు కుంకుమ పెడుతుందండి. నెక్స్ట్ మాకు, మా వారికి కూడా పసుపు కుంకుమ పెట్టిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ బోనం ఎత్తుకొని ఇక్కడ అమ్మవారి నాట్యం చేస్తున్నటువంటి ఒక సీన్ మీకు లాస్ట్లో చూపిద్దామని ఆగాను. సో ఇది లాస్ట్లో చూపిస్తాను, చూడండి. చాలా చక్కగా వేసిందండి. బోనం తలపైన పెట్టుకొని నాట్యం చేయటం అంటే మామూలు మాటలు కాదు. దగ్గర 2-3 గంటలైనా నాన్ స్టాప్గా వేయగలుగుతుందండి. ఒక్కసారి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, జై ముత్యాలమ్మ తల్లి అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.